దేవుని యొక్క పరిశుద్ధ నామమున క్రీస్తు యొక్క నా తోటి స్నేహితులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాది వందనములు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే కనుక యోహాను సువార్తలో మనకి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండినటువంటి మాట మనకి కూడా చాలా క్షుణ్ణంగా మనము పరిశీలించే ఉంటాం. అయితే ఆ వాక్యము రెండు విధాలుగా బైబిల్ మనకి చూపిస్తూ ఉంది. ఈ యొక్క రెండు విధాలు అంటే ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే కనుక వాక్యాన్ని మనకి దేవుడు రెండు విధాలు కనపరుస్తూ ఉన్నాడు. ఒకటి గ్రీకు భాషలో మనం గమనించినట్లయితే, మనం పరిశీలన చేసినట్లయితే ఒక అర్థము వాక్యము అనగా లోగోస్, మరొక అర్థము రేమా అండ్ లోగోస్. రెండు కూడా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము అనే పదానికి అర్థములు గ్రీకు భాషలో రెండు విధములుగా మనకి కనబడుతూ ఉన్నాయి. వాక్యము ఒకటే పదమైనా కూడా రెండు అర్థములు ఎందుకు అని గమనించినట్లయితే, మనము ఈ లోగోస్ అనేటువంటి పదం ఏదైతే ఉందో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యము నిత్యత్వపు వాక్యముగా మనకి కనబడుతూ ఉంది. ఆ వాక్యము మనకి నాడు దేవుని యొక్క జ్ఞానము రూపంలో, దేవుని యొక్క సత్యము రూపంలో పరిశుద్ధ గ్రంథముగా మనకి రాయించి లిఖితపూర్వకముగా రాయబడి దొరుకుతుంది. సో మరి రేమా అనగా అర్థము ఏంటని మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశానికి, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని దేవుని యొక్క వాక్యము వ్యక్తులతో మాట్లాడడానికి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి గ్రీకులో మనకు ఉన్నటువంటి వాక్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను జీవింపజేసేటువంటి వాక్యాన్ని, ఒక ప్రాముఖ్యమైనటువంటి చాలా ప్రాముఖ్యమైన చాలా విలువైన పరిస్థితిలో ఒక వ్యక్తికి దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయడాన్ని ఒక మెసేజ్ రూపంలో దాన్ని గ్రీకులో మనకి రెహమా అని పిలుస్తారు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో మనకి మరియ ద్వారా దేవదూత సెలవిచ్చినటువంటి మాట చూసినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. సో ఈ రెహమా అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటంటే, ఒక వ్యక్తితో ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని గురించి, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దేవుడు ఒక అత్యంత వేగముగా ఒక వాక్యాన్ని బయలుపరచడాన్ని గ్రీకులో ఏమని పిలుస్తారంటే రేమా అని పిలుస్తారు. సో ఇక్కడ మనకు కనబడుతున్న దృశ్యము క్రీస్తు వారి యొక్క జననం గురించి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రవచనాన్ని కానీ మాటను కానీ తెలియచేయడానికి గాబ్రియేలు దూత మరియతో మాట్లాడుతున్నటువంటి సందర్భము. మరి లోగోస్ అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని లిఖితపూర్వకముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముగా మనకి ఇవ్వబడింది, అది లోగోస్. మరి ఈ యొక్క రేమ అనేటువంటి పదాన్ని మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తితో దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, సందర్భాన్ని, సమయాన్ని బట్టి మాట్లాడడాన్ని ఏమని పిలుస్తారంటే రేమ అని పిలుస్తారు. అలాగే కింద వచనంలో మనం చూసినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలకు నేను మాట చెప్పున అవునుగాక అని పలికెను. సో ఇక్కడ మనకు కనబడుతున్నది, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని గురించి గాబ్రియేలు దూత ద్వారా వచ్చిందో దానికి చెవియొగ్గింది ఎవరు? మరియా. సో దేవుని యొక్క వాక్యము మనకి రెండు విధములుగా మనకి బైబిల్ తేటపరుస్తుంది. ఒకటి లోగోస్ అంటే దేవుని యొక్క జ్ఞానము, సత్యము ఒక లిఖితపూర్వకముగా పరిశుద్ధ గ్రంథముగా మనకి రాయబడి ఇవ్వబడింది, దాన్ని లోగోస్ అని మనము పిలుస్తాము. రెండవదిగా ఒక వ్యక్తితో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను గురించి, అత్యవసరమైనటువంటి విషయాన్ని గురించి దేవుడిదే స్వయంగా మాట్లాడేటువంటి ఆ మాటను, ఆ వాక్కును రేమా అని పిలుస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.